మోంతా తుఫాను ఇరు రాష్ట్రాల రైతులను కోలుకొని దెబ్బతీశాయి. దాదాపు అన్ని రకాల పంటలు కూడా ఈ తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి. అందులో మిరప కూడా ఒకటి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో సాగు చేసిన మిరప పైరు ఈ వానల బారిన పడింది. నీరు నిల్వ ఉండటంతో తోటల్లో తెగుళ్లు విజృంభిస్తుండగా ముందుగా నాటిన పైరులో పూత రాలిపోతోంది. ఈ సమయంలో పంటలో అధికంగా ఉన్న నీటిని తీసివేసి పైపాటుగా ఎరువులను అందించడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపడితే పంట కోలుకొని తిరిగి ఆరోగ్యాన్ని సంతరించుకునే ఆస్కారం ఉంది. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న మిరప తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలిస్తున్నారు గుంటూరు జిల్లా లాంలోని ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సి వెంకటరమణ. ఈ మోంతా తుఫాను వల్ల గుంటూరు జిల్లా మరియు పల్నాడు బాపట్ల జిల్లాల్లో మిరప మరియు కూరగాయ పంటలు కొంచెం బాగా దెబ్బతిన్నట్లు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ నల్లరేగడి నేలలో ఈ మురుగునీటి సదుపాయం లేని పొలాల్లో అయితే మిరప కానీ కూరగాయల పంటలు కానీ కొంచెం దెబ్బతిన్నట్లు మేము గుర్తించాం. సో 48 గంటలు దాటి కానీ నీళ్లు కానీ నిల్చొని ఉంటే మురుగునీటి కానీ బయటికి వెళ్ళే సదుపాయం లేకపోతే ఆ పంట కంప్లీట్గా దెబ్బతిన్నట్లు మేము గుర్తించడం అయింది. అలాంటి పొలాల్లో ఈ మిరప కానీ కూరగాయల పంటలు కానీ తీసేసేసి ఏదైనా కొత్త పంట స్వల్పకాలిక రకాలైన మొక్కజొన్న కానీ లేకపోతే బెండ కానీ లేకపోతే తీగజాతి కూరగాయలు కానీ వేసుకోవడం మంచిది. అది కాకుండా ఈ చలకనాలలో కానీ గర్భనాలలో కానీ ఈ మురుగునీటి సదుపాయం బాగా ఉంటుంది కాబట్టి అలాంటి పొలాల్లో ఈ దెబ్బతిన్న తోటలని పునరుద్ధరించడానికి 10 గ్రాముల యూరియాను 1 లీటర్ నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి. ముఖ్యంగా ఈ భూమిలో తేమ ఎక్కువ అవడం వల్ల ఈ పూత పిందె దశలో ఉన్న తోటల్లో అయితే మనం పూత మరియు పిందె రాలడం కూడా గమనించవచ్చు. ఇలాంటి పొలాల్లో ఈ తేమ త్వరగా ఆరడానికి ఎకరా పొలానికి 50 కేజీల యూరియా అనేది బాగా చిమ్మేసుకుంటే ఈ తేమ అనేది త్వరగా ఆరిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 50 కిలోల యూరియాతో పాటుగా ఎకరానికి ఒక 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, అదేవిధంగా ఒక 200 కిలోలు వేపపిండి కానీ వేసుకుంటే తోటలు అనేటివి త్వరగా మనం పునరుద్ధరించుకోవచ్చు. అదేవిధంగా ఈ త్వరగా తేమ ఆరిన తర్వాత గొర్రు గుంటకులు వేసి బాగా అంతర్కృషి చేస్తే మొక్కలు అనేటివి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క వేరు వ్యవస్థ కొంచెం బాగా దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగింది కాబట్టి ఈ వేరు వ్యవస్థ నుంచి మొక్కలు పోషకాలు బాగా తీసుకోకపోవడం వల్ల ఈ మొక్క పెరుగుదల అనేది కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంది. అలాంటి పక్షంలో మెగ్నీషియం సల్ఫేటు 5 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా స్థూల పోషక మిశ్రమైన 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేస్తే ఈ పెరుగుదల మామూలుగా ఉండేటట్టు చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ కూడా లీటర్కి 5 ml చొప్పున పిచికారి చేస్తే బాగుంటుంది. దీంతో పాటుగా బయోజైమ్ అనే మందు కూడా లీటర్కి 2 ml కలిపి పిచికారి చేస్తే మొక్కలు త్వరగా కోలుకొని పూత పిందె రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ పూత పిందె ఉండి కొంచెం కాపు పడిన తోటల్లో అయితే ఎక్కడైతే మొక్కలు పడిపోయి ఉంటాయో వాటిని బాగా పైకి లేపి నిలదొక్కున్నట్టు తొక్కి మనం మొక్కకు కొంచెం ఊతనిస్తే తర్వాత అది నిలదొక్కుని మంచి కాపుని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మనం వేసే ఎరువుల్ని ఎక్కువ దఫాలుగా అంటే మన మోతాదు అనేది తగ్గించి ఎక్కువ దఫాలుగా వేసుకొని ఎక్కువ సార్లు అంతర్కృషి కానీ చేస్తే మనం ఎలాంటి దిగుబడులు తగ్గకన్నా ఆశాజనకమైన దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.